హలో అండి అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి వాటర్తో క్యాండిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా నేను చేశాను, ఎంత బాగుందో అసలు. చూస్తుంటేనే అలాగే చూడాలనిపిస్తుంది. చాలా అంటే చాలా అనిపించింది. నేను కూడా నమ్మలేకపోయాను. ఇంత బాగా వస్తుందని అస్సలు ఊహించలేదు. చాలా బాగా వచ్చింది కదా, ఎంత మంచిగా అనిపిస్తుందో అసలుకి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎన్ని కావాలంటే అన్ని దీపాలు ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాటర్ గ్లాసులు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అవి తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కింద అయినా పెట్టుకోవచ్చు. నేను 6 గ్లాసులు అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని చేసుకోవాలని అనుకుంటున్నానో అన్ని గ్లాసులు మీరు పెట్టుకోండి. ఒక్కో గ్లాసులో వాటర్ అయితే పోసుకుంటున్నాను. గ్లాసుల నిండా మాత్రం పోయకండి, కొంచెం ఖాళీగా పెట్టాలి అవి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే మరిన్ని కొత్త కొత్త వీడియోలు చేయాలనే ఆలోచన వస్తుంది. అన్ని గ్లాసులలో వాటర్ పోసుకున్నాక మీ దగ్గర ఏవైనా ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవి ముందే కలిపి పెట్టుకోండి. నేను పసుపు కూడా కలిపి పెట్టుకున్నాను వాటితో పాటు. ఆ కలర్స్ అన్నీ నేను ఇందులో వేసుకుంటున్నాను. పసుపు కలిపి ముందే పెట్టుకున్నాను అన్నట్టు. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్ అన్నీ కలిపి ఒక కలర్ చేశాను, అది బ్లాక్ కలర్. మరొక దాంట్లో సున్నీరు అంటే చెమ్కి వేస్తున్నాను. కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, వాటికంటే అన్నీ ఒకేలాగా అయిపోతున్నాయి అనేసి అలా చేసుకుంటున్నాను. మీ దగ్గర కలర్స్ లేకపోతే పసుపు ఒకటి, కుంకుమ ఒకటి కలిపైనా వేసుకోవచ్చు. లేదంటే ఆ వాటర్లోనే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు, చించి అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. నేను సెల్ఫ్లో పెట్టుకునే ప్లాస్టిక్ బొకే ఉంటాయి కదా, అది తీసుకొని పెట్టుకుంటున్నాను. అన్నీ ఒకేలా కాకుండా కొంచెం మంచిగా కనిపించాలనేసి ఇలా పెట్టుకున్నాను. మీ దగ్గర కూరగాయల కవర్ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో కూరగాయల కవర్ ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా అయినా కట్ చేసుకోండి, లేదంటే డబ్బాలాగానైనా కట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. అది చిన్న హోల్ చేయడానికి అగ్గిపుల్లతో నేను చేస్తున్నాను. చిన్నగా చేయాలి. దూది ఉంటుంది కదా, దూదిని ఆ హోల్లోకించి పైకి తీయాలి. కింద కొంచెం పెద్దగా పెడితే అది పైంది అటు ఇటు కదలకుండా స్టాండర్డ్గా ఉంటుందనేసి అలా పెట్టాను. మీరు కూడా అలాగా చేసుకోండి, అటు ఇటు కదలదు దీపం అనేది. నేను గ్లాసుల పైనుంచి ఫ్లవర్స్ చించి వేస్తున్నాను. రోజ్ ఫ్లవర్, చామంతి ఫ్లవర్స్ చించి వేస్తున్నాను. ఇప్పుడు సూపర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొంచెం మామూలుగా ఉండే అవి వేయక ముందుకు, అవి వేసాక కొంచెం లుక్ వచ్చింది గ్లాసులకి. ఎంత బాగుంది చూసారా. ఇప్పుడు దీపం వెలిగించుకోవడానికి ప్రతి గ్లాసులో 2 స్పూన్ లేదా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ప్రతి గ్లాసులో వేసుకోవాలి. అది మీకు ఎంతసేపు వెలగాలంటే అంతసేపు వెలుగుతుంది. మీరు పోసే ఆయిల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చేసుకున్న ఒత్తిని నేను వాటిపైన పెడుతున్నాను. పైన వెలిగించే ఒత్తిని కొంచెం ఆయిల్లో తడిపి పెట్టుకోండి, అప్పుడు మంచిగా వెలుగుతుంది దీపం. ఇందులో సెంటు కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిపైన సెంటు కొట్టేసుకోండి. దీపాలు వెలిగినంతసేపు మీ ఇల్లంతా సెంటు వాసన వస్తూ ఉంటుంది. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే అన్ని వత్తులు అన్ని గ్లాసులలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం అయితే వెలిగిస్తున్నాను చూడండి. చాలా బాగుంది కదా. అన్ని దీపాలు వెలిగించాక ఇంకా బాగుంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది అసలు, నమ్మలేకపోయాను నేను. ఎంత మంచిగా వచ్చింది ఏందా అనుకుంటా. లైట్ ఆన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూద్దాం. చూసారా ఎంత బాగుందో, ఎంత మంచిగా కనిపిస్తుంది అసలుకి. దీపాలు అయితే చాలా బాగా వెలుగుతుంది కదా, ఎంత వెలుతురు వస్తుందో. ఈ దీపాలను చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి, సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చినాయో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.